అందరికీ నమస్కారం. నా పేరు సత్యకళ. పప్పులో కాలు వేశావు అనే సామెత ఎలా వచ్చిందో అవధానుల విజయలక్ష్మి గారి రచనలో తెలుసుకుందాం. నాకు 11 ఉన్నప్పుడు ఒకసారి మా నాన్నగారు నాకు లెక్కలు చెప్తున్నారు. లెక్కలు అనగానే మనకి బాగా హుషారు కదా. ఆ అతి హుషారులో ఒక చోట తప్పు చేసేశాను. అక్కడి నుంచి లెక్కంతా తప్పైపోయింది. మా నాన్నగారు లెక్కను చెక్ చేస్తూ ఒక చోట ఆగి, ఇదిగో ఇక్కడ నువ్వు పప్పులో కాలు వేశావు అన్నారు. వెంటనే నా మనస్సులో ఒక ప్రశ్న పురుగులా దొలవడం మొదలెట్టింది. నాన్నగారు, ఒక ప్రశ్న అడగనా అన్నాను. అడుగు. ఎక్కడైనా ఏదైనా తప్పు చేస్తే పప్పులో కాలు వేశావని ఎందుకంటారు అని అడిగాను. మరి పప్పులో కాలు వేస్తే ఆ పప్పు అంతా పనికిరాకుండా పోతుంది కదా, అందుకు. అది కాదు నాన్నగారు, పప్పులో కాలు వేశావు అని ఎందుకంటారు? కూరలో కాలు వేశావనో అన్నంలో కాలు వేశావనో ఎందుకనరు? ఓ, నీ సందేహం నాకు అర్థమైందిలే. పప్పులో కాలు వేశావన్నది ఒక జాతీయం, దాని వెనుక ఒక కథ ఉంది. నాన్నగారు, ఆ కథ చెప్పరు? లెక్కలు తర్వాత చేసుకుందాం ఆత్రంగా అడిగాను. సరే చెప్తా విను అన్నారు నాన్నగారు. నువ్వు రోజు ముందు ఏమన్నం తింటావు? ముందు పప్పన్నం, తర్వాత కూరన్నం, ఆ తర్వాత పెరుగన్నం జవాబు చెప్పాను. కరెక్ట్. కాస్త ఎక్కువగా తినే పెద్దవాళ్ళైతే పప్పన్నం, కూరన్నం, పచ్చడన్నం, పులుసన్నం, పెరుగన్నం ఈ క్రమంలో తింటారన్నమాట. పెళ్ళిళ్ళలో అయితే మధ్యలో బూరెలు, పులిహోర కూడా తింటారు. అయ్య బాబోయ్, అన్నీ ఎక్కువగా ఎలా తినగలరు? సరే కథ చెప్పండి నాన్నగారు. అనగనగా ఒక ఊరిలో ఒక పెద్ద మనిషి కూతురి పెళ్లి చేసి ఊర్లో అందరినీ భోజనానికి పిలిచాడు. పెళ్ళిళ్ళలో ఎలా వడ్డిస్తారో తెలుసా? ముందుగా పచ్చళ్ళు, తర్వాత కూరలు, తర్వాత పిండి వంటలు వడ్డించాక అప్పుడు వేడివేడి అన్నం వడ్డిస్తారు. అన్నం వడ్డించాక అన్నం మీద పప్పు ఒకరు వడ్డిస్తే నెయ్యి ఇంకొకరు వడ్డిస్తారు. సరే, ఆ పెళ్లిలో ముందు మగపెళ్లివారు భోజనానికి కూర్చున్నారు. నేను ఇంతకు ముందు చెప్పినట్లే అన్నీ వడ్డించారు. అన్నం వేడివేడిగా ఆవిర్లొస్తూ నోరూరిస్తోంది. ఇంకా పప్పు వడ్డిస్తే వడ్డన పూర్తయినట్లే. పప్పు వడ్డించే మనిషి హడావిడిగా నడుస్తూ పొరపాటున పప్పు గిన్నెలో కాలు వేసేశాడు. ఇంకా ఆ పప్పు పనికి రాకుండా అయిపోయింది. అప్పుడెలాగా? మరొక్కసారి పప్పు వండవలసిందే. ఆడపెళ్లివారు గబగబా పొయ్యి వెలిగించి పప్పు ఉడకడానికి పెట్టారు. కందిపప్పు ఉడకడం అంటే బోల్డ్ టైం పడుతుంది. అవతల మగపెళ్లివారు పప్పు కోసం ఆవురావురమంటూ చూస్తున్నారు. ఎంతకు పప్పు రాలేదు. వడ్డించిన అన్నం, కూరలు చప్పగా చల్లారిపోయాయి. కాసేపటికి ఈగలు కూడా మొసరడం మొదలుపెట్టాయి. ఆడపెళ్లివారు తమను అవమానించడానికే అలా పప్పు వేయడం ఆలస్యం చేస్తున్నారని ఒక తగువల మారి చిన్న అనుమానం రాజేసి వదిలిపెట్టాడు. అంతే, మగపెళ్లివారికి కోపం వచ్చేసింది. ఠాట్, మాకు భోజనాలు అక్కర్లేదని విస్తర్ల నుంచి లేచిపోయారు. ఆడపెళ్లివారు జరిగిన విషయం చెప్పినా నమ్మలేదు. రెండు వైపుల వాళ్ళకి దెబ్బలాటైపోయింది. ఈ పెళ్లి ఇంకా జరగదు అని మగపెళ్లివారు వెళ్ళిపోయారు. పెళ్లి అభాసైపోయింది. చూసావా, కేవలం పప్పులో కాలు వేయడం వలన ఆఖరుకు ఏం జరిగిందో? అందువల్ల ఎవరైనా ఏదైనా పొరపాటు చేస్తే ఆ తర్వాత దానితో సంబంధం ఉన్న విషయాలన్నీ పాడైపోతే దాన్ని నువ్వు ఇక్కడ పప్పులో కాలు వేశావు అంటారనమాట. ఇక్కడ అంటే ఎక్కడ పొరపాటు చేశామో ఆ పాయింట్ అన్నమాట. నాన్నగారు చెప్పడం ఆపారు. నేను నా నోట్బుక్ తీసుకుని ఎక్కడ పప్పులో కాలు వేశానో అక్కడి నుండి లెక్క చేయడం మొదలుపెట్టాను. అది పప్పులో కాలు వేసిన కథ. మరొక సామెతతో మరోసారి కలుద్దాం.